ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ని కోట నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది. జిల్లా అంతా ఒకటేగా ఉండడానికి అప్పట్లోనే ఆయన ఒక స్థలాన్ని అలాట్ చేశారు. అలాట్ చేసినప్పుడు అప్పుడున్న తహసీల్దారు రాళ్లపల్లి రామసుబ్బారావు గారు, వారు ఇంకా బతికే ఉన్నారు. సో వారు చెప్పిన విషయాన్ని బట్టి ఆ మ్యూజిక్ స్థలం, ఆ డ్యాన్స్ స్కూల్కి ఇచ్చిన స్థలం ప్రస్తుతం కబ్జా గ్యాంగ్ మెంబర్ అయినటువంటి పివి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ముందున్న స్థలమే. సో ఆ స్థలము 34 ఏళ్ళ కింద ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ కాలేజీని ఒక ప్రైవేటు భవనంలో నెలకి 1,14,000 రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ నష్టపోతుంది. అంటే ఈ 34 సంవత్సరాల నుంచి దాదాపు 4,70,00,000 వాడుకు పే చేశారు. స్థలం ఇక్కడే ఉంది, వాడుకు పే చేస్తున్నారు. ఇది ఎంత దారుణమో చూడండి. మేము పెద్దరెడ్డిలో అనుకొని ఆస్తులు దోచుకొని మళ్ళీ చాలా గొప్పవాడిగా చెలవడుతున్న పివి ప్రసన్న కుమార్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మ్యూజిక్ కాలేజ్ స్థలము ఇవన్నీ కూడా మీకు ఇచ్చాను, కావాలంటే ఇప్పుడు వచ్చినా కూడా స్థలం చూపిస్తాను, ఇబ్బంది లేదు. ఆ స్థలము మన అన్ని సమస్యలకి నేను ముందుంటాను అనే మన యువ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అడుగులో ఉన్నారు. ఆయన ఆఫీస్కి కోట మాట దూరంలో, నడిచే దూరంలో. అట్లాగే రెంట్ పే చేసే స్థలం కూడా ఉన్నది. కాబట్టి వారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది అంటే, దీన్ని వెంటనే పరిష్కరించి ఇది పార్క్ కాదు, ఇది మ్యూజిక్ కాలేజ్ స్థలం అని గవర్నమెంట్ ద్వారా చేసి దానికి శంకుస్థాపన వీలైనంత వరకు చేయిస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఈ విషయాన్ని మీరు పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా మన ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి చేరే విషయంగా చేయాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. ఇది కలెక్టర్కి ఆర్టీ యాక్ట్ పంపించాను, సంవత్సరం నుంచి వాళ్ళు రిప్లై ఇవ్వడం లేదు. విచిత్రంగా కలెక్టరే మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ని అడిగాడు, నువ్వు ఆర్టీఐలో రిప్లై ఇవ్వలేదు, ఆ స్థలం ఎక్కడున్నా? ఇప్పుడున్న ప్రిన్సిపాల్కి ఎక్కడుందో తెలుస్తుంది, 34 ఏళ్ళ కిందట అలాంటి. సో రెవెన్యూ వాళ్ళు రికార్డులు తారుమారు చేసి దాన్ని గమ్ముగా పెట్టేశారు. ఈ పివి ప్రసన్న అనే కబ్జా గ్యాంగ్ మెంబరు 33,000 కోట్లు కొట్టినటువంటి జీవీకే రెడ్డి సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే దొంగలకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దేశద్రోహులకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కాబట్టి ఒక పవిత్రమైన మ్యూజిక్ కాలేజీని ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యంగా మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తాను.